హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది అషూస్ లైఫ్ స్టైల్. ఈరోజు మనం గులాబ్ జామ్ చేయబోతున్నాము. నేను ఎంటీఆర్ వాళ్ళది గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నాను. ఇది వచ్చేసి 250 grams అనమాట. సో ఈరోజు నేను మీకు 3 టిప్స్తో ఎలా చేయగలుగుతారో ఈజీగా నేను చూపిస్తాను మీకు. ఫ్లవర్ని ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసుకుందాం, సో దట్ మనకి ఉండలుగా లేకుండా సాఫ్ట్గా వస్తుంది. సో టిప్ నెంబర్ 1, మనం దీంట్లోకి మిల్క్తో మాత్రమే మిక్స్ చేస్తాము. సో మనం ఇక్కడ ఎక్కడ వాటర్ అనేది యూజ్ చేయట్లేదు ఫ్లవర్ మిక్స్ చేయడానికి. కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటూ మెల్లిగా మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి మిల్క్ వేసుకుంటే మనకి చాలా మెత్తగా అయిపోతుంది, అందుకే కొద్దిగా యాడ్ చేస్తూ నేను మిక్స్ చేసుకుంటున్నాను. సో ఇలా మిక్స్ చేసుకొని ఒక 10-15 minutes ఇలాగే పక్కన పెట్టేద్దాం మనం. సో మీన్వైల్ మనం ఇప్పుడు పాకం రెడీ చేద్దాం. నేను ఇక్కడ వీడియో తీయడం మర్చిపోయాను. నేను ఈ చిన్న గ్లాస్తో ఒక 2 glasses ఆఫ్ షుగర్ అలాగే 2 glasses ఆఫ్ వాటర్ వేసుకున్నాను. నేను ఆ వీడియో తీయడం మర్చిపోయాను గైస్. ఇందాక చెప్పినట్టుగా ఏ గ్లాస్తో అయితే షుగర్ క్వాంటిటీ తీసుకుంటున్నారో అదే గ్లాస్ క్వాంటిటీతో వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. సో దట్ మనకు పాకం అనేది కరెక్ట్ కన్సిస్టెంట్లో వస్తుంది. మీరు షుగర్ కనుక ఎక్కువ వాడితే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను మీడియంగా తీసుకుంటాను. సో దాంట్లోకే ఒక 3 యాలకులు ఇలా మంచిగా దంచుకొని వాటి పొట్టు తీసేసి ఇలా కచ్చపచ్చగా దంచుకొని దాంట్లోకి యాడ్ చేసేద్దాం. సో ఎక్కువసేపు ఏం పట్టదండి పాకం రెడీ అవ్వడానికి, ఒక 15-20 minutes పడుతుంది అంతే. సో ఒక 5 minutes నేను ఇలా కలిపేసుకొని ఆఫ్ చేసేస్తాను. సో ఇప్పుడు మనం గులాబ్ జామ్ చేసేద్దాం. టిప్ నెంబర్ 2, మనకు గులాబ్ జామున్ బాల్స్ సాఫ్ట్గా రావాలంటే మనం గీ రాస్తూ రౌండ్గా బాల్స్ చేసుకోవాలి. సో దట్ మనకి ఈజీగా సాఫ్ట్గా చూడడానికి లుక్ కూడా బాగా అనిపిస్తుంది. సో నేను కొద్దిగా నెయ్యి తీసుకున్నాను. ఫిఫ్టీన్ మినిట్స్ కూడా అయిపోయింది కదా మనం ఫ్లవర్ మిక్స్ చేసి. సో ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో చెయ్యికి కొద్దిగా అలా గీ రాసుకున్నాను. కొద్దిగా తీసుకుంటూ ఇలా మెత్తగా ప్రెస్ చేసుకోండి. సో బాల్స్ అనేవి మనకి ఈజీగా అయిపోతాయి. ఇదే టిప్ నెంబర్ 2 అన్నమాట. చూసారా, ఈజీగా అయిపోయాయి. ఇప్పుడు నేను అన్నీ ఇలాగే రెడీ చేసుకుంటాను. కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే, కానీ పర్లేదు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సో నేను అన్నీ ఇలా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాం.
టిప్ నెంబర్ 3 ఏంటంటే, మనం నెయ్యితో పాటు అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. సో దట్ మనకి గులాబ్ జామున్ అనేవి యమ్మీగా వస్తాయి. ఇలా గీలో డీప్ ఫ్రై చేస్తే ఏమవుతుందంటే, టేస్ట్తో పాటు అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది. సో ఆయిల్ అనేది మరీ హీట్గా అవ్వనవసరం లేదు. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మెల్లిగా కదిలిస్తూ ఉండాలి. సో దట్ మనకు కలర్ అనేది ఈజీగా అవుతుంది. వీటి మధ్యలో చాకో చిప్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది గైస్. బట్ నేను ఓన్లీ ప్లెయిన్ గులాబ్ జామ్ చేస్తున్నాను. మనం నెయ్యితో ప్రెస్ చేసుకున్నందుకు మధ్యలో క్రాక్స్ లేకుండా వచ్చాయి, చూసారా? సో ఇప్పుడు మనం ఇంకా కొన్ని అలాగే ఫ్రై చేసుకుందాం. ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా, సో దాన్ని మనం ఈ పాకంలో వేసేస్తున్నాం కొద్దిగా హీట్ ఉన్నప్పుడే. సో దట్ అది పాకంలో ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. సో రెడీ అయిపోయింది గైస్, యమ్మీ గులాబ్ జామున్. ప్లీజ్ మీరు కూడా ట్రై చేయండి, అలాగే షేర్ చేయండి. టేస్ట్ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బాయ్.